స్కూలులో ఇచ్చిన హోంవర్క్ని ఎవరి సాయం లేకుండా చేయాలన్నా, ఆఫీస్లో బాస్ చెప్పిన ఈమెయిల్ని క్షణాల్లో తయారు చేయాలన్నా, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ కోడ్ని టకటకా రాసేయాలన్నా, అంతెందుకు ఒక మంచి రుచికరమైన వంటకం యొక్క రెసిపీని అడగవచ్చు, మన సమస్యకి ఒక మంచి పరిష్కారం పొందవచ్చు. అంతేకాదు, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలైతే ఒక మనిషి యొక్క అభిరుచుల ఆధారంగా అతనికి ఎలా చేరుకోవాలో అర్థం చేసుకోనవచ్చు. ఇవే కాదు, ఎటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాలన్నా ప్రపంచంలో ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ. ఈ మధ్యనే ఏఐ రంగంలో చోటు చేసుకున్న ఒక అద్భుతమైన ఆసక్తికరమైన అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది టీమ్ విజనోపీడియా. జనవరి 20వ తారీఖు డీప్సీక్ అనే సంస్థ R1 అనే హై పర్ఫార్మెన్స్ లార్జ్ లాంగ్వేజ్ రీజనింగ్ మోడల్ని విడుదల చేసింది. ChatGPT-4ని తయారు చేయడానికి ఓపెన్ ఏఐ అనే సంస్థకి $100 మిలియన్ ఖర్చు అయితే, ఇందులో కేవలం 10% కంటే తక్కువ, అంటే $6 మిలియన్ ఖర్చుతోనే డీప్సీక్ R1 అనే మోడల్ని ఇంచుమించు అదే పనితీరుతో విడుదల చేయడంతో ఒక్కసారిగా ప్రపంచమంతా ప్రకంపనలు వచ్చాయి. ఇటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని తయారు చేయడానికి $100 మిలియన్ ఖర్చు పెడుతున్న సంస్థలపై అమెరికన్ ఇన్వెస్టర్లకు ఎన్నో సందేహాలు వెల్లువెత్తాయి. దీనితో ఏఐ కంప్యూటింగ్ మరియు చిప్ తయారీ రంగంలో అగ్రగామి అయిన ఎన్విడియా సంస్థ స్టాక్ విలువ డీప్సీక్ R1 వచ్చిన వారం రోజులకే దాదాపు 17% పడిపోయింది. అంతేకాదు, మెటా, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, టెస్లా వంటి కంపెనీలు కూడా తీవ్రమైన నష్టాలను చవిచూశాయి. అంతేకాదు, ఇదంతటిని చూసిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామం యుఎస్ఏకి చెందిన కంపెనీలకు ఒక వేకప్ కాల్ అని కూడా అభివర్ణించారంటే ఈ చైనీస్ కంపెనీ ఏఐ రంగంలో చేసిన సంచలనం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ఏఐ మోడళ్లన్నీ వాటి యొక్క ప్రో వర్షన్ని వాడుకోవడానికి మంత్లీ ఫీని వసూలు చేస్తుంటే, ఓపెన్ సోర్స్గా పిలువబడుతున్న ఈ డీప్సీక్ R1 అనే ఏఐ మోడల్ని ఫ్రీగా యాప్ స్టోర్లో అందరికీ అందుబాటులో తీసుకురావడంతో ఇప్పుడు ఈ ఏఐ చాట్బాట్ యాప్ యాపిల్ యాప్ స్టోర్లో టాప్ పొజిషన్కి చేరుకుంది. ఎందుకంటే ఈ యాప్ని అందరూ ఒక బెస్ట్ ఆప్షన్గా పరిగణిస్తున్నారు. అంతేకాదు, దీనిని డెవలపర్లు డెవలప్ కూడా చేయవచ్చు. మరింత ఆసక్తికర విషయం ఏంటంటే, గత కొంతకాలంగా యుఎస్ఏ తమ దేశం నుంచి ఎగుమతి అయ్యే టాప్ ఎండ్ చిప్లన్నీ చైనాకి వెళ్లకుండా నిషేధం విధించింది. దీనితో చిప్ తయారీలో అగ్రస్థానంలో ఉన్న ఎన్విడియా తమ యొక్క ఏఐ డెవలప్ చేయడానికి వాడే చిప్లన్నీ చైనాకి చేరకుండా అడ్డుకట్టపడింది. అయితే కొంతమంది వాదనేమిటంటే, చైనాకి జీపీయూల ఎగుమతిపై యుఎస్ఏ విధించిన నిషేధం కంటే ముందుగా, అంటే 2021వ సంవత్సరంలో ఒక ఏఐ ప్రాజెక్ట్ కోసం డీప్సీక్ సంస్థ CEO లియాన్ వెన్ఫెంగ్ 10,000 ఎన్విడియా పాత జనరేషన్ A100 జీపీయూలని నిల్వ చేశారని, వాటినే ఇప్పుడు విడుదల చేసిన R1 మోడల్ అభివృద్ధికి వాడారని. ఏది ఏమైనా సరే, ఇన్ని అడ్డంకులున్నా చైనా నుండి ఇటువంటి ఏఐ మోడల్ విడుదలవ్వడం విశేషమే మరి. అయితే డీప్సీక్ నుంచి వచ్చిన ఏఐ మోడల్ గురించి ఓపెన్ ఏఐ యొక్క CEO శామ్ ఆల్ట్మన్ స్పందిస్తూ, డీప్సీక్ R1 మోడల్ ఇంప్రెసివ్గానే ఉంది. అయితే మనిషి యొక్క మేధస్సుని ఏఐ ద్వారా ఎంతవరకు చేరుకున్నది తెలిపే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ AGIని అతి త్వరలోనే సాధిస్తామని ధీమాగా చెప్పారు. యుఎస్ఏ, చైనా దేశాల మధ్య ఏఐ రంగంలో నువ్వా నేనా అన్నట్టు ఉన్న ఈ పోటీ ఇలానే ఆరోగ్యకరంగా ఉండాలని కోరుకుంటూ, ఈ ప్రపంచం ఏఐ రంగంలో మరింత దూసుకుపోవాలని ఆకాంక్షిస్తూ మీ టీం విజనోపీడియా.